హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ తునే బిర్యానీ. కేజీ మటన్ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు ఇవి 1 అవర్ నానబెట్టడానికి కావాల్సిన ఐటమ్స్: చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్ అండ్ కర్డ్. సో ఇవన్నీ ఈ మటన్లో వేసేసి మనం మిక్స్ చేసేసి బాగా ఒక 1 అవర్ పక్కన పెడతాం. రెడీ టు మిక్స్. ఇదిగోండి, ఇలా చక్కగా మొత్తం అంతా మసాలాస్ అండ్ కర్డ్ ఇవన్నీ ముక్కకి నీట్గా బాగా పట్టినట్టు పెట్టి ఒక 1 అవర్ బయట పెట్టేసి తర్వాత బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఇది దుమ్మండి మసాలా కోసం. ఇప్పుడు ఏవైతే నేను బిగ్ సైజ్ 2 ఆనియన్స్ తీసుకున్నానండి అండ్ 8 చిల్లీస్ తీసుకున్నాను అండ్ ఇలాచి, లవంగం, దాల్చిన. సో ఇప్పుడు ఇవన్నీ మన ప్యాన్ పెట్టి ఆయిల్ కానీ గీ కానీ ఒక 2-3 స్పూన్స్ వేసుకొని సో ఫ్రై చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని సో అప్పుడు అది ఒక ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ముందు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ అండి. ఏవైతే మనం ఫైన్ పేస్ట్కి రెడీ చేసుకుంటున్నామో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా వేసుకొని జస్ట్ కొద్దిసేపు అది ఫ్రై అవుతుందండి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మన ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసేద్దాం. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ కూడా వేసేద్దాం. నాకు వేసిస్తాను. గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. కొద్దిగా కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేస్తున్నాను ఫైన్ పేస్ట్ లాగా. ఇదిగోండి, ఇలా గోల్డెన్గా వస్తుంది ఆనియన్స్. సో ఇది మళ్ళీ స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది మిక్సీ జార్లో వేస్తాను. కొద్దిగా చల్లారిపోయాక మిక్సీ చేసి ఈ ఫైన్ పేస్ట్ని ఒక సెపరేట్గా పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారాక గ్రైండ్ చేసేద్దాం ఈ పేస్ట్ని. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తాను. ఇలా ఫ్రై చేసుకుంటాను. కానీ జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ హీట్ అయ్యాక గ్రీన్ పేస్ట్ అండి, మింట్ లీఫ్ అండ్ కొరియాండర్ ఈ రెండు ఇందులో వేసేసి
ఫ్రై చేసుకొని ఇది కూడా ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. చూసారండి, ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకుందామంటే మటన్ ముందు బాయిల్ చేసి మళ్ళీ అందులోనే రైస్ కూడా వేసేసుకొని బిర్యానీ చేసేసుకోవచ్చు. కుక్కర్ వేడెక్కిందంటే సో ఇందులో నేను ఒక 6 to 8 స్పూన్స్ ఆయిల్ వేసాను. అండ్ చిన్న టేస్ట్ కోసం బాగుంటుందండి గీ వేసుకుంటే. సో 2 స్పూన్స్ గీ వేసుకున్నాను. ఇంక ఈ ఆయిల్ ఇదంతా మటన్ అండ్ రైస్కి కూడా ఇంకా అదే. సో ముందుగా కొద్దిగా హీట్ ఎక్కువైంది. సో బే లీఫ్ వేసుకున్నానండి. ఆనియన్స్, టొమాటో స్కిప్ చేయొచ్చు, ఆప్షనల్. టొమాటో కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు కూడా, వేసుకునే పని ఉండదు. మళ్ళీ ఆనియన్స్ అండ్ టమాటో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా పట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సో ఇప్పుడు చూసారా టమాటో ఏదైతే ఆనియన్ వేసామో ఇది ఫ్రై అయిపోయిందండి. యాక్చువల్లీ నేను డైరెక్ట్ పౌడర్స్ వేసేస్తున్నాను. గరం మసాలా, జీరా పౌడర్, చిన్న సాల్ట్ అండ్ సోమ్ పౌడర్ అండ్ స్మాల్ లిటిల్ పెప్పర్. యాక్చువల్లీ ఇది మనం నార్మల్ అదే పౌడర్ కాకుండా డ్రై కూడా వేసుకోవచ్చు. సో నేను పౌడర్ వేసినానండి. అది కూడా ఒకసారి ఇలా కలిపిస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందాక మటన్కి వేసుకున్నాం, ఇప్పుడు బిర్యానీకి వేసుకోవాలి కాబట్టి ఇంకొక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్నాం. కొద్దిసేపు ఫ్రై. సో ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో అది మటన్ వేసేసుకుందామండి. ఏదైతే మనం మటన్ వేసుకున్నామో ఒకసారి కలిపేసుకొని ఏదైతే ఇందాక మనం ఆనియన్ చిల్లీ మసాలా సామాన్లన్నీ ఫ్రై చేసుకున్నామో ఆ పేస్ట్ ఇందులో వేసేద్దాం.
అలాగే కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ మనం ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసాం కదండి, కొద్దిగా వాటర్ ఎక్కువ అయిపోయింది. సో నాకు జ్యూసీగా వచ్చింది. మీరు పేస్ట్లో చేసుకోవచ్చు. ఇది కూడా అందులో వేసుకుందాం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని నీట్గా టెన్ మినిట్స్ అండి. ఒక నిమిషం చెప్తాం. ఇప్పుడు ఇందులో మనం బిర్యానీకి నేను కేజీ రైస్కి 3 గ్లాసెస్ వేయాలి కాబట్టి, సో ఇప్పుడు నేను ఇందులో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. వాటర్ క్వాంటిటీ అండి, యాక్చువల్లీ కేజీ రైస్కి మనం 5.5 గ్లాసెస్ వేయాలి. ఆల్రెడీ నేను అది 1 అవర్ ముందే రైస్ని సోక్ చేస్తానండి. ఇట్స్ నాట్ బాస్మతి రైస్, నార్మల్ ప్లెయిన్ రైస్, కర్నూలు రైస్. సో 1 అవర్ ముందే నేను అది నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేద్దాము. వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తే విజిల్ వస్తుంది. సో 2 విజిల్స్ కానీ 1 విజిల్ కానీ వేసేసి దాన్ని మళ్ళీ కొద్దిగా చల్లారిపోయాక రైస్ కూడా వేసేసుకొని కావాలంత తగినంత ఉప్పు వేసేసుకొని కొరియాండర్ వేసేసుకొని కుక్ చేసుకోవచ్చు అండి. సో నేను ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఇందాక ఏదైతే మిక్సీ జార్లో చేసి మీకు ఉండిపోతాయి కదండి, సో నేను అందులోనే వాటర్ వేసేసి అది కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని ఫుల్గా మిక్స్ చేసేసుకొని, ఆల్రెడీ మటన్లో నేను మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ వేసాను, అండ్ ఇందాక మళ్ళీ ఇది చేస్తున్నప్పుడు కూడా సాల్ట్ కొద్దిగా వేసాను, చూసారు కదా. సో ఒకసారి టేస్ట్ చూసుకున్నా పర్లేదు. లేదు అంటే రైస్ వేసేటప్పుడు ఇది ఆల్రెడీ బాయిల్ అవుతుంది కదండి, అప్పుడు మనకు తెలిసిపోతుంది కదా. సో ఇలాగా కలిపేసాను నీట్గా. ఇప్పుడు కుక్కర్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. 2 విజిల్కి ఆఫ్ చేసేయాలి. సో ఇప్పుడు చూసారండి ఇలా కుక్కర్లో చెప్పాను కదా 2 విజిల్స్. మటన్ చూడండి ఇలా ఉడికింది. సో ఇంకా వాటర్ ఉంది, వాటర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను సోక్ చేసుకొని రైస్ పక్కన పెట్టింది, ఇందులో రైస్ వేసేసుకుందాం. ఇప్పటివరకు వేసిన సాల్ట్ అది మటన్ గ్రేవీకి సరిపోతుందండి. ఇప్పుడు రైస్ వేసాం కదా, సో రైస్ వేయడం వల్ల ఒక 1.5 స్పూన్ పడుతుంది సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో కొరియాండర్ లీవ్స్ వేసుకొని ఇప్పుడు కరెక్ట్గా 3 విజిల్స్ వచ్చినంత వరకు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని రైలో పెట్టేసి 3 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టేద్దాం. తర్వాత సర్వ్ చేసుకొని మంచిగా రైతాతో నంచుకొని తినడమే. సో అయిపోయిందండి రైస్
కూడా అయిపోయింది. ఒకసారి ఇది ఓపెన్ చేసి కలిపేసి చూద్దాము ఏమవుతుందో. సాస్ కూడా తినాలనిపిస్తుంది కదా, అందుకే ఇలా చేస్తున్నాను. కానీ అందరూ అలా చేయొద్దండి, చాలా కుక్కర్స్ అవుతున్నాయి అంటున్నారు కదా. ప్రెషర్ అది అయిపోయినంత వరకు మనం అలా ఓపెన్ చేయకూడదు యాక్చువల్లీ. కానీ దాని స్మెల్ అంటే మామూలుగా లేదు. మటన్ అదంటే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అని వచ్చిందండి, ఆవిరంతా బయటకు వస్తుంది. సో క్యాప్ చేసి, ఓ షట్, వాట్ ద హెల్. ఓ మై గాడ్, పొడి పొడిగా రాలేదు కానీ అంటే దాన్ని జ్యూస్ అంతా పైకి స్ట్రక్చర్ వచ్చింది. నేను ఓపెన్ చేస్తానండి, ఓపెన్ చేయకుండా ఉంటే బాగుంది. అంటే ఈలోపు దానికి ఆ స్ట్రక్చర్ వచ్చుదును, ఇంకా ఉండిపోయింది. నేను దాన్ని ఇది అవ్వకుండానే తీస్తాను కదా, సో అందుకే ఇలాగా జ్యూసీగా వచ్చింది. అయినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే గ్రేవీ ఎలాగా ఉండాలి. నేను గ్రేవీ ఇంకేం చేయలేదు, ఓన్లీ మటన్ బిర్యానీ అండ్ మటన్ దొన్నె బిర్యానీ అంటారు దీన్ని, మటన్ దొన్నె బిర్యానీ. సో జ్యూసీగా వచ్చింది. రైటర్తో తినడమే. గుడ్ అండి. మటన్ ఎలా ఉడికిందో చూడాలి ఒకసారి. అమ్మ బాబా ఏంటో వేడిగా నేను చూడలేను. ఒక్కసారి పీస్ చాలా వేడిగా ఉంది, చూడలేనండి. తర్వాత కొద్దిగా కూల్ అయ్యాక చూసాక కొద్దిగా కిందన ఇది అయిందండి. ఎందుకంటే ఆల్రెడీ 2 విజిల్స్ వేసి మటన్ కూడా పెట్టేశాను, అండ్ 3 విజిల్స్ వేసి మళ్ళీ రైస్ చేశాను కదా. సో అందుకే కొద్దిగా కిందన అడుగు పట్టింది. డోంట్ మైండ్. స్మెల్ అయితే అదర్స్, టేస్ట్ చూడాలి కానీ చాలా దీనిగా ఉంది. రైస్ చూస్తున్నాను, ఓకే అండి, నాట్ వెరీ మచ్ స్పైసీ, గుడ్ టేస్ట్. సాల్ట్ కూడా కొద్దిగా ఉంది, వేసుకోవచ్చు కావాలనుకుంటే. నాకు వంట చేసేటప్పుడు టేస్ట్ చూడడం, మధ్యలో టేస్ట్ చూసి మళ్ళీ వేయడం అలాంటివి అలవాట్లేదండి, డైరెక్ట్గా వేసేస్తాను. సో అందుకే కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది. నో ప్రాబ్లం, వేసుకొని మనం సర్వ్ చేసినప్పుడు వేసుకొని తినచ్చు. లేదు అనుకున్నా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే రైట్ ఉంది కాబట్టి. ఓకేనండి, బాయ్.